ఈ యాక్షన్ టీసా బాయ్‌లో దేనికి వాడతారు? ఎందుకు వాడతారు? అండ్ అలాగే ఇది మంచిదా? కాదా? అన్నీ ఈ వీడియోలో అయితే ఫుల్‌గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియో అయితే ఫుల్‌గా చూడండి. మీరు చూసేది ఈ యాక్షన్ టీసా బాయ్‌లో శాంపిల్ అన్నమాట. దీన్నైతే నేను 2 రకాలుగా టెస్ట్ చేద్దామని 2 పీసెస్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ టెస్ట్ అండ్ అలాగే ఫైర్ టెస్ట్. బాయ్‌లో రిప్రజెంట్ చేసిందే వాటర్ ప్రూఫ్ అన్నమాట. ఈ వాటర్ ప్రూఫ్‌లో అయితే మనకి ఈ బాయ్‌లోని అసలు చూసుకోవాల్సిన అవసరం లేదు. నేను మాక్సిమం 1 అవర్ దాకా ఉంచాను. 1 అవర్ తర్వాత చూసినప్పుడైతే ఎటువంటి థిక్‌నెస్‌లో అయితే తేడా రాలేదు. ఈ బాయ్‌లో మెయిన్‌గా దేనికి యూజ్ చేస్తారు? ఈ బాయ్‌లో మెయిన్‌గా కిచెన్ ప్లాట్‌ఫార్మ్స్‌కి అయితే ప్రతి ఒక్కరు వాడతారు. ఎందుకంటే ఇది వాటర్ అండ్ ఫైర్ అనేది బాగా తట్టుకోగలదు. మనకి ఇంట్లో ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగినా సరే కొద్దిగా మినిమమ్ టెంపరేచర్ అయినా కాయాలి కాబట్టి ఈ ఫైర్ టెస్ట్ అనేది కూడా నేను చేయడం జరిగింది. అసల ఇది ఏ థిక్‌నెసెస్‌లో మనకి అవైలబుల్‌గా ఉంటుందంటే 9 ఎంఎం, 12 ఎంఎం, 18 ఎంఎం ఈ థిక్‌నెసెస్‌లో అయితే మనకి షీట్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటుంది. ఈ బాయ్‌లో శాంపిల్‌ని ఒక యాక్షన్ టీసా మీటింగ్‌కి వెళ్ళినప్పుడైతే దీన్ని బాయిల్డ్ వాటర్‌లో వేశారన్నమాట. బాయిల్డ్ వాటర్‌లో ఏసినా సరే ఈ షీట్‌కి అనేది ఏమీ అవ్వలేదు. బాయ్‌లో మినిమమ్ టెంపరేచర్ హీట్‌ని, ప్రెషర్‌ని తట్టుకోగలదా లేదా అని చెప్పే చేశాను. నేను చూసిన దాని ప్రకారం అయితే చెక్కు చెదరలేదు ఇదైతే. నేను మీకు స్ప్రే చేసి అలాగా ఫైర్ చేయడం అయితే నేను 2 టైమ్స్ దాకా చేశాను. ఇది అయినా సేమ్ అలాగే ఉన్నది. కిచెన్ ప్లాట్‌ఫార్మ్ మాత్రమే వాడాలంటే దేనికైనా వాడొచ్చు. బట్ ఇది కొద్దిగా ప్రైస్ అనేది కొంచెం ఎక్కువుంటుంది. అందుమూలన కిచెన్ ప్లాట్‌ఫార్మ్‌కి మాత్రమే వాడుతున్నారు. స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఆల్‌మోస్ట్ 6 అవర్స్ తర్వాత నేను మళ్ళీ రికార్డ్ చేశాను. ఇటువంటి థిక్‌నెస్‌లో అయితే ఏం తేడా లేదు. యాక్షన్ టీసా కంపెనీలో బాయ్‌లో కన్నా కొంచెం ప్రైస్ తక్కువ అనేది ఉన్నది. అదే హెచ్‌డిహెచ్ఎంఆర్ ప్లెయిన్ న్యూ వుడ్. యాక్షన్ టీసా హెచ్‌డిహెచ్ఎంఆర్ లామినేషన్ షీట్స్ అయితే వచ్చినాయి. ఆల్రెడీ మన ఛానల్‌లో ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను. అది డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తున్నాను. ఇంకా బాయ్‌లో బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఈ షీట్ అనేది 55 కేజీస్‌నైతే బీట్ చేస్తుంది ఖచ్చితంగా. దీని హార్డ్‌నెస్ చెప్పాలంటే నార్మల్ హెచ్‌డిహెచ్ఎంఆర్ బోర్డ్స్‌కి 2 షీట్స్‌కి 1 మెషిన్ బ్లేడ్ వేసుకుంటే బాయ్‌లో షీట్ అయితే 1 షీట్‌కి 1 బ్లేడ్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఇది అంత సులభంగా కటింగ్ అవ్వదు. నెక్స్ట్ వీడియోస్‌లో ఫెవికాల్‌లో ఎన్ని రకాల గమ్ములున్నాయి? దేనికి యూజ్ చేస్తారు? డిఫరెన్స్ ఏంటి? అన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. మరిన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్‌ని అయితే ఒకసారి విజిట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.